సాంప్రదాయాలకు కట్టుబాట్లకు ఆచారాలకు నిలయంగా నిలుస్తాయి గ్రామాలు. విభిన్న సంస్కృతులకు రూపం పల్లెటూర్లు. ఇప్పటికీ ఏదో గ్రామంలో ఏదో ఒక ఆచారంతో గ్రామ ప్రజలు జీవిస్తూనే ఉంటారు. ఇదే కోణంలో ప్రస్తుతం మనం చెప్పబోయే ఈ గ్రామంలో 500 సంవత్సరాల చరిత్ర గల దేవుణ్ణి ప్రతి ఏటా కొలుస్తూ ఉత్సవాలు ఊరేగింపులు చేస్తుంటారు. అది మరెక్కడో కాదు, మహబూబ్ నగర్ మండలం కోడూరు గ్రామంలో ఉగాది పండుగ మరుసటి రోజు హోలీ సంబరాలు నిర్వహించుకుంటున్నారు. అదేమిటి అని అడిగితే మా ఊరి తరతరాలుగా వస్తున్న ఆచారం అని చెబుతున్నారు ఆ గ్రామస్తులు. సరదాగా ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చే హోలీ పండుగ రోజు కాకుండా విభిన్నంగా ఉగాది మరుసటి రోజు ఈ హోలీ పండుగ జరుపుకుంటామని గ్రామస్తులు తెలుపుతున్నారు. మరి ఆ గ్రామం ఆచారం ఏంటో, సాంప్రదాయం ఏమిటో మనం తెలుసుకుందాం. అక్కడి ఉగాది అనంతరం హోలీ జరుపుకోవడానికి గల కారణాలేంటో మనం తెలుసుకుందాం. కోడూరు గ్రామంలో దాదాపు 500 సంవత్సరాల చరిత్ర గల వరదరాజు అనే స్వామివారిని ప్రతి సంవత్సరం ఉగాది మరుసటి రోజు ఊరేగింపుతో ఊరంతా సంబరాలు నిర్వహించి రంగులు చల్లుకుని హోలీ పండుగ జరుపుకుంటామని గ్రామస్తులు తెలుపుతున్నారు. దేశంలో కేవలం కాశీలో మరియు కోడూరులో మాత్రమే ఈ వరదరాజ స్వామి వెలిశారని ఈ గ్రామస్తుల నమ్మకం. ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఉత్సవాలు జరుపుకుంటామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఈ ఉత్సవాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా తారతమ్యంతో ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఊరేగింపు నిర్వహిస్తామని చెబుతారు. రంగులు చల్లుకుంటూ ఊరంతా ఎంతో ఆనందోత్సాహాలతో వైవిధ్యంగా ఈ వేడుకలను నిర్వహించుకుంటున్నామని చెబుతారు గ్రామస్తులు. ఈ మధ్య ప్రభుత్వానికి తమ ఆలయ చరిత్ర గురించి తెలిపి దేవాదాయ శాఖ నుంచి నిధులు వచ్చేలా చూస్తున్నామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. సాంప్రదాయబద్ధంగా కోడూరు గ్రామంలో ఎన్నో 300 సంవత్సరాల నుంచి ఈనాటి వరకు కూడా మాకు వరదరాజ స్వామి రథోత్సవం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఇలా గ్రామంలో మొత్తం టోటల్గా ఇవాళ గ్రామంలో తెల్లవారుజామున రథోత్సవం తేరును గుంజిన తర్వాత ఈరోజు అదే మన వరదరాజ స్వామిని ఇవాళ మేము బావికి, అంటే అప్పుడు ఆయన ఎంగడికి బావులు ఉండేది, బావికి రథోత్సవంగా ఎంత అంటే పూల బసంతం అంటే రంగులందరూ చల్లుకుంటా దేవుని ఆచారం. ఎందుకొరకంటే మొత్తం అందరూ ఊరంతా కూడా రంగులు చల్లుకుంటూ దేవుని స్నానం కొరకు ఇలా బావికి తీసుకుపోవాలనేది ఆయన మొదటి సాంప్రదాయం. అదే విధంగా కూడా మేము ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. మాకు తెలిసినంత వరకు ఇవాళ ఎన్నో సంవత్సరాల నుండి ఇవాళ మా కోడూరు గ్రామంలో దాదాపు అంటే ఇవాళ మా ముత్తాత పేరు వరదరాజు. అంటే ఎందుకంటే అప్పుడు ఆయనకే 300 సంవత్సరాలు 300 ఏళ్ళు ఉన్నాయి. అంటే అంతకన్నా మొదలే అంటే మాకు ఇవాళ కందూరు కానీ కోడూరు కానీ రాజధానిగా చోళుల కాలంలో రాజధానిగా ఉండేవి. ఈ కోట కూడా బ్రహ్మాండంగా ఇవాళ కోట కూడా మా ఊళ్ళో పెద్ద కోట. మేము చిన్నతనంలో దాదాపు 10 ఎకరాలు ఉండే కోటలో చాలా పొగాకు తోట పండిస్తుండే అప్పటికి దొరలు.
అయినా కూడా ఈ సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో ఉంది ఆచారం కాబట్టి ఈ ఆచారాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఇప్పుడు పురావస్తు శాఖలో మేము కూడా మా ఊళ్ళో నిధి అంటే ఒక గుండం ఉంది. ఆ గుండెని కానీ పాత విగ్రహాలను కూడా ఇవాళ మంత్రి గారికి శ్రీనివాస్ గౌడ్ మన మామనాడు ఎమ్మెల్యే గారికి పురావస్తు శాఖ ఉంది కాబట్టి ఆయన ద్వారా మేము కూడా ఈ మొత్తం గ్రామంలో ఇన్ని సంవత్సరాల కింద ఏముంది అప్పుడు అనేది కూడా మేము పురావస్తు శాఖ ద్వారా మాకు ఇవాళ గ్రామానికి ఈ సంవత్సరం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, కమిటీని వేసుకున్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి కూడా మనం గ్రామంలో మనం ఎందుకంటే బ్రాహ్మణునికి జీతం కానీ మా ధూప నైవేద్యం కింద కూడా ఈ గ్రామాన్ని సెలెక్ట్ చేయబోతున్నారు. మంత్రి గారు కూడా లెటర్ చేయడం జరిగింది. ఇంకా కూడా మనం ఈ శాఖ ద్వారా కూడా ఎక్కువ బెనిఫిట్ అయ్యే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. దాదాపు 300 సంవత్సరాల నుండి కోడూరులో సాంప్రదాయబద్ధంగా వరదరాజ స్వామి రథోత్సవం బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే మాకు రథోత్సవం తెల్లవారుజామున 4 గంటలకు రథోత్సవం. ఆ గ్రామంలోని వరదరాజస్వామి చరిత్ర మరింత తెలుసుకునేందుకు మా ఏన్య ప్రతినిధి జయకర్ గ్రామ పెద్దలతో ముఖాముఖి. సాంప్రదాయాలకు ఆచారాలకు గ్రామాలు సాంప్రదాయంగా నిలుస్తున్నాయి. అయితే మహబూబ్నగర్ మండలం కోడూరు గ్రామంలో ప్రత్యేకంగా ఉగాది పండుగ మరుసటి రోజు హోలీ పండుగ సంబరాలు నిర్వహించుకుంటారు. అయితే ఈ ఆచారం దాదాపు 5 సంవత్సరాల నుంచి వస్తుందని ఇక్కడున్న గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ గ్రామంలోని ప్రత్యేకత ఏంటి, అయితే ఈ హోలీ పండుగని ఎందుకు నిలుచుకుంటారు, వరదరాజస్వామి అసలు ఆయన ప్రత్యేకత ఏంటి, ఆయన ఎప్పుడు వెలిచాడు అనేది ఇక్కడున్న గ్రామంలోని జిల్లా గ్రంథాలయ శాఖ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్ గారు ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకుంటాం. సార్ చెప్పండి సార్, మీ ఊర్లో ఆచారం ఏంది హోలీ పండుగ? మాకు వరదరాజ స్వామి ఎన్నో వందల సంవత్సరాల కింద స్వయంభుగా వెలిచిండని చెప్పి మాకు ఆచారాలు తెలుస్తున్నాయి. ఎందుకొరకంటే కోడూరు చెరువులో అప్పుడు మా కాలువపూలు అంటే చాలా పెద్ద మొత్తంలో కాలువపూలు ఉండేది. అయితే ఆ కాలువపూలను చూసి ఇక్కడ గ్రామంలో వరదరాజ స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిచినట్లు మాకు ఆచారం ఎన్నో సంవత్సరాల నుండి తెలుస్తున్నది. అయితే ఎన్నో వందలు అంటే మాకు తెలిసినంత వరకు 300-400 సంవత్సరాల నుండి కూడా ఈ ఊరేగింపులు జరుగుతున్నాయి. సేమ్ మన్నెకొండలో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుగుతుంటుంది. ఇవాళ వరదరాజ స్వామి విగ్రహాలు కానీ, ఆంజనేయ స్వామి విగ్రహాలు కానీ, శివాలయం విగ్రహాలు కానీ పాత విగ్రహాలు అప్పుడంటే ఎవరో స్థాపించి కూడా తెలియదు. అంటే మా ముత్తాతల వరకు గ్రామంలో ఉండే 3-4 శతాబ్దాలు కూడా అంటే కూడా వాళ్ళకు కూడా తెలియవు. అంటే అంతకన్నా మొదలే ఉంది కాబట్టి మనకు ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన ఇవాళ బుక్లో మనకు ఏదైతే కందూరు కోడూరు మనకు చోళుల రాజ్యంలో రాజధానులు ఉన్నాయని చెప్పి కూడా ఇవాళ మాకు ఒక బుక్ ఉంది, ఇక్కడ గ్రామంలో బుక్ ఉంది. ఆ బుక్ పాత గజెట్, ఆ గజెట్లో కూడా 2 గ్రామాలు ఉన్నాయి. అయితే కోట కూడా బాగుండేది పెద్దగా. ఆ కోటను కూడా అందరంటే మొత్తం ఎవరు కులగొట్టుకొని ఇండ్లు కట్టుకోవడం జరిగింది. అయితే మాకేంటంటే ఒక నమ్మకం, ఈ గ్రామస్తులకు పక్క గ్రామస్తులకు నమ్మకం, వరదరాజస్వామి అంటే ఒక పవర్ఫుల్ పవిత్రమైన దేవాలయం. ఇవాళ పాత దేవాలయాలు కాబట్టి కూడా ఇవాళ మంచిగా కంటిన్యూగా ఎన్నో సంవత్సరాల నుండి బ్రహ్మాండంగా ఇవాళ దేవుని ఊరేగింపు తీసుకుపోతుంది. రాత్రి రథోత్సవం అయింది. కానీ ఈరోజు అఖండంగా పిల్లలు, పెద్ద మనుషులు, ముసలోళ్ళు ప్రతి ఒక్కరు కూడా రంగులు చల్లుకుంటే ఇలా సంతోషంగా వెళ్తాం. ఈ ప్రత్యేకత మహబూబ్నగర్ జిల్లాలోనే అసలు కోడూరులో ప్రత్యేకత ఉంది. అయితే ఎందుకు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తెలవలేదు ఈ ఊరు ప్రత్యేకత? ముఖ్యంగా ఉగాది సందర్భంగా మా గ్రామంలో కానీ మా మండలంలో మా జిల్లాలో అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ మా గ్రామంలో దాదాపు చరిత్ర ఆధారంగా దాదాపు 400-500 సంవత్సరాల నుంచి ఉందని చెప్పి పూర్వీకుల అనంగా మేము విన్నాం. అయితే మా వరదరాజస్వామి వెనకలికి కంచిలో ఉండి తర్వాత కోడూరులో ఉన్నాడు అని చెప్పి మాకు పురాణాలు ఇక మధ్యలో ఉన్నాయి, మాకు అంత అనుభవం లేదు. అయితే మొట్టమొదటిగా వరదరాజస్వామి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఆ తర్వాతనే ఆంజనేయ స్వామి,
శివాలయాలు అని వేరువేరుగా ఉండే. దాదాపు 20 సంవత్సరాల కింద మేము గౌడ్ గారు మరియు గ్రామస్తుల అందరి సహకారంతో మళ్ళీ అన్ని దేవాలయాలు ఒకటే దగ్గరికి తెచ్చి మంటపాన్ని నిర్మించుకోవడం, దేవాలయాన్ని పునరుద్ధరించుకోవడం. ఆనాటి నుండి మా పెద్దలు చెప్పిన ప్రకారంగానే ఇవాళ వరకు కూడా ఉత్సవాలు 2-3 రోజులు చేసుకోవడం. మరి మేమంతా కూడా హోలీ పండుగ కంటే ఉగాది నాడు తెలుగు సంవత్సరాది ఉగాది నాడు తొలుత పండుగ జరుగుతుంది కనుక ఆనాటి నుండి మేము కూడా ఇవాళ నూతన సంవత్సరంగా పండుగలకు ఏదైతే మొదటి రోజు ఉంటుందో మా గ్రామంలో కూడా అంతే సంతోషంగా అందరం కలిసి ఈ యొక్క ఉగాది పర్వదాన్ని మరి ఇవాళ రాత్రి రథోత్సవం, ఇవాళ ఉదయం చక్రస్థానం, సాయంత్రం బండ్ల ఊరేగింపుతో ఆ స్వామివారి యొక్క ఉత్సవాలు 3 రోజులు జరుపుకుంటూ అదే ప్రకారంగా మా వంతు కృషిగా కూడా మా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎవరి తోచిన విధంగా వాళ్ళు సహకారం చేసుకుంటూ మాకు ఎలాంటి ఈ ఆధారాలు లేకుండా మా యొక్క సొంతంగా మా ఖర్చులతోటే ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ సహకారంతో ఉత్సవాలన్నీ జరుపుకుంటున్నాం. ప్రభుత్వం ఇంతవరకు ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఈ ఊరికి ఎందుకు ప్రభుత్వం స్పందన రాలేదు? అది ఏందో బాగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దాదాపు ఇక్కడ అందరూ కూడా ఫ్రీగానే చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం. మా మంత్రి కూడా ఇదే శాఖకు పురావ శాఖకే మంత్రిగా ఉన్నారు కనుక వారు కూడా దయదలిచి మా గ్రామానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇంకా మా గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఆకాంక్షిస్తూ మా గ్రామస్తుల తరఫున అందరికీ శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం. తరతరాల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని మేము సాంప్రదాయబద్ధంగా ఉగాది పండుగ మరుసటి రోజు హోలీ పండుగ జరుపుకుంటామంటున్నారు. ఇప్పుడిప్పుడే ఈ మా గ్రామాన్ని ప్రభుత్వం గుర్తించి అన్ని విధాలుగా డెవలప్ చేయాలని ఇక్కడున్న గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నజీర్తో జయాగర్, ఏఎన్ఏ న్యూస్, కోడూరు గ్రామం నుండి. ఇది ఇవాల్టి మా ఏఎన్ఏ డే స్టోరీ. మరో డే స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.